హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ. ఈరోజు వీడియో వచ్చేసి వెజిటబుల్ జ్యూస్ గురించి చెప్తానండి. జ్యూసర్ గురించి ముందుగా మీకు చెప్తాను. సుజాత బ్రాండ్ వాళ్ళది మేము జ్యూసర్ తీసుకున్నాము. ఇందులో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. ఇది అన్బాక్సింగ్ వీడియో అండి. అందులో చేసిన జ్యూసేనండి ఇది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేనండి ఆ జ్యూసరు. సుజాత అండి దీని పేరు. 900 వాట్స్ దండి. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను, మీకు చూపిద్దామని చేస్తున్నానండి. ఇదేం కొలాబరేషన్ కాదండి, మేము తీసుకున్నాము. అంతకుముందు మేము మోర్ఫై రిచార్డ్స్ వాడుకున్నాము. అది కొంచెం రిపేర్ వచ్చింది, అందువల్ల మళ్ళీ ఇది తీసుకున్నామండి. మీరు కూడా మేము ఈ జ్యూసర్ గురించి చాలా సెర్చ్ చేసి ఇది తీసుకున్నామండి. ఇంతకుముందు మోర్ఫై రిచార్డ్స్ తీసుకున్నాము, చాలా బాగా పనిచేసింది. కానీ ఇప్పుడు అవి రావట్లేదంట. అందుకని ఇప్పుడు ఉన్న వాటిల్లో ఈ సుజాత బ్రాండ్ వాళ్ళది బాగున్నాయన్నారు. చూశారు కదా, ఇలా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక బుక్ ఇస్తారండి. ఇందులో మనము వీటిని ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా జ్యూస్ చేసుకోవాలి అనేది మొత్తం ఇందులో ఉంటుందండి. ఎవరికైనా అర్థం కాకపోతే అందులో చూసి చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ బ్రాండ్లో ఇలా మిక్సీలు, మిక్సర్ గ్రైండర్లు, అలాగే చిమ్మీలు, అలాగే గ్యాస్ స్టవ్లు ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పడానికి పేపర్స్ ఇచ్చారండి. ఇలా బాక్స్ ఓపెన్ చేసేసుకుంటే ముందుగా మనం జ్యూస్ చేసుకునేటప్పుడు ప్రెస్ చేయటానికి ఇలా ఒకటి ఇస్తారండి, వైట్ది. మనము క్యారెట్ కానీ కీరదోసకాయ కానీ అందులో వేసినప్పుడు అది కొంచెం ప్రెస్ అవుతే కొంచెం బాగా వస్తుందని చెప్పి ఇలా వైట్ది ఒకటి ఇస్తారు. అలాగే క్లీన్ చేసుకోవటానికి ఒక బ్రష్ కూడా ఇస్తారు. ఇది వచ్చేసి మనం క్లీన్ చేసుకొని జ్యూస్ వేసిన తర్వాత ఆ జల్లెడ అనేది క్లీన్ చేసుకోవడానికి ఆ బ్రష్ చాలా ఉపయోగపడుతుంది. ఈ వెజిటేబుల్ జ్యూసు డైలీ మార్నింగ్ మనం తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఎవరైతే బ్లడ్ లాస్ తోటి బాగా బాధపడుతున్నారో, హెయిర్ ఫాల్ తోటి బాగా బాధపడుతున్నారో వాళ్ళకి జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఒక 40 డేస్ కంటిన్యూస్గా ఈ జ్యూస్ తాగటం వల్ల రిజల్ట్ బాగా కనిపిస్తుంది. మీకు ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే ఒకసారి ఇలా తాగి చూడండి. ఇందులో మనం ఏం లేదండి, కీరదోసకాయ ఒకటి, క్యారెట్ ఒకటి, అలాగే బీట్రూటు, టమోటా ఒకటి, అలాగే నిమ్మకాయ పులుపు కోసము కావాలంటే సొరకాయ వేసుకోవచ్చు, దాని బదులుగా బూడిద గుమ్మడికాయ వేసుకోవచ్చు. ఇలా ఇవి వేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. తేనె వేసుకుంటాము స్వీట్ కోసం. తేనె వేసుకోవడం వల్ల మనకి ఏమీ ఇబ్బంది ఉండదు, తాగటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా పార్ట్స్గా వస్తుందండి. ఇవి మనం ఆ బుక్లో చూసి ఎలా అనేది మనం పెట్టుకోవాలండి. ఇలా విడివిడిగా వస్తుంది. ఆ కిందది వచ్చేసి మోటరు, అలాగే అక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. చూసారు కదా, ఇలా విడివిడిగా ఉంటాయి. అది వచ్చేసి మోటార్ అండి. అక్కడ మనం పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అలా స్టెప్స్ ఇచ్చారు. అలా కింద ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అలా దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పిప్ అంతా ఇందులో ఉండిపోతుంది, మనం వేసిన పిప్ అంతా ఇందులో ఉండిపోతుంది. ఇందాక చూపించాను కదా బ్రష్, ఇది క్లీన్ చేసుకోవడానికేనండి. ఆ బ్రష్ అది క్లీన్ చేసుకోవడానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటుంది. మనం పీచు పెట్టి తోమినా కూడా అది పోదండి. ఈ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటేనే అది పోతుంది, చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా సెట్ చేసుకోవాలి ఒక్కొక్కటి కూడా. మనం ఇందులో వెజిటేబుల్ జ్యూసే కాదండి, ఫ్రూట్ జ్యూసెస్ కూడా వేసుకోవచ్చు. యాపిల్, దానిమ్మ, అలాగే బనానా ఇలాంటివి, ద్రాక్ష కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే
మనము వాటర్ అనేది వేయకుండా చక్కగా వస్తుందండి జ్యూసు. అలా ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా వచ్చేస్తుంది. చాలా హెల్దీ కదా. అలాగా మనం వాటర్ వేసుకొని అలా జ్యూస్ చేసుకోవడం కంటే ఇలా వాటర్ వేయకుండా జ్యూస్ వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూశారు కదా, ఇక్కడ ఇలా అన్నీ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు అర్థం కాకపోయినా ఆ బుక్లో మనం చూసుకొని చేసుకోవచ్చండి. ఈజీగానే ఉంటుంది, కష్టమైన ప్రాసెస్ ఏం కాదు ఇది. ఇలాగా తర్వాత మేము ఇలా జ్యూసు ట్రై చేసామండి, ఎలా వస్తుందో చూద్దామని. చూసారు కదా, ఇలా సైడ్కి ఉంటుంది. ఒక గిన్నె పెట్టేసుకొని ఇలా మనం ఒక్కొక్కటి ఇవి బీట్రూట్ అనేది 4-5 ముక్కలుగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి రాళ్ళులాగా గట్టిగా ఉంటాయి కదా, వాటి వల్ల బ్లేడ్ దెబ్బతింటుంది. అదొక్కటే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. మిగతావన్నీ కూడా సింపుల్గా వేసేసుకోవచ్చు. అవి మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలాగ క్యారెట్, కీరదోసకాయ, సొరకాయ, టమోటా, అలాగే బీట్రూటు వేసేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటే 2 తాగొచ్చండి. 2 గ్లాసెస్ వస్తాయి. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది జ్యూసు. ఇందులో మనము ఒక నిమ్మకాయ పిండేసుకొని 2 స్పూన్స్ వరకు తేనె వేసుకొని తాగేసేయచ్చండి. ఇలా డైలీ మార్నింగు టిఫిన్ చేయడానికి ముందు ఒక గంట ముందు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా